రాజకీయ నేతలంటే వారు మనుషులే కానీ మరో వర్గం అనుకుంటారు సామాన్య జనం. కానీ వారు రాజకీయ నేతలకు ఉండే కొన్ని లక్షణాలని అందిపుచ్చుకుంటారు. కానీ వారు కూడా సామాన్యులే. జీవితంలో అన్నీ చూడాలనుకుంటారు. కష్టాలు, బాధలు, బాధ్యతలే కాదు, మానసిక ఉల్లాసానికి తాము కూడా ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. కానీ అవకాశాలు రావటం కష్టం. కానీ వస్తే మాత్రం వదిలిపెట్టరు. ఆ విషయం ఏపీ ఎమ్మెల్యేలు నిరూపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఆసక్తి ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కళా ప్రదర్శన చేసి అబ్బురపరిచారు. పలు సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నవ్వాపుకోలేకపోయారు. చివరి రోజు సభ వాయిదా పడిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు 3 రోజుల ముందు ఆటల పోటీలు నిర్వహించారు. చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చాలా మంది ముందుగానే రిహార్సల్స్ కూడా చేసుకొని సీరియస్ గా తమ ప్రతిభని ప్రదర్శించారు. కళాభిమానిగా పేరున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దార్నివీర సూరకర్ణ సినిమాలోని సూపర్ హిట్ డైలాగ్ ను ఏకపాత్రాభినయం ద్వారా చెప్పారు. దుర్యోధనుడి పాత్ర ద్వారా ఏమంటివి అని ఆయన చేసిన ఏకపాత్రాభినయాన్ని అందరూ అభినందించారు. ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మంత్రి కందుల దుర్గేష్ బాలచంద్రుని పాత్రని అద్భుతంగా పోషించారు. ఆయనలో మంచి నటుడు ఉన్నారని అందరూ ప్రశంసించారు. జనసేన ఎమ్మెల్యేలు వేసిన పవన్ కళ్యాణ్ ప్యారడీ స్కిట్ అందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు, పవన్ తో పాటు అందరూ విపరీతంగా నవ్వారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజకీయంగా సెటైర్లు వేసుకుంటూ నాటకాలను ప్రదర్శించారు. ఇవన్నీ ఎమ్మెల్యేలందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడులేడులే. ఆ తర్వాత ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల్ని ప్రదానం చేశారు. ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీ ఉన్నప్పుడు ఎంత వాడివేడిగా చర్చలు జరిగినా సభ్యుల మానసిక ఉల్లాసం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. తర్వాత తగ్గిపోయాయి. వైసీపీ హయాంలో అసలు అసెంబ్లీలో ఘోరమైన ఘటనలు తప్ప సభ్యుల మధ్య సహృద్భావం ఉండే పరిస్థితి కూడా కనిపించలేదు. చంద్రబాబు ఇంతగా నవ్వటం ఎప్పుడూ చూడలేదని సభ్యులు కూడా చెప్పుకున్నారు. చంద్రబాబు కూడా చెప్పారు, తన రాజకీయ జీవితంలో ఎన్నో ఈవెంట్లు చూశాను కానీ ఇంతలా ఎప్పుడు నవ్వుకోలేదు అన్నారు. ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్ చూశాను కానీ 45 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం, అంత మునుపు చేశాం, నేను ముఖ్యమంత్రిగా చేశాను. ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీకు ఇన్ని టాలెంట్స్ నాకే అర్థం కాలేదు. మైండ్ బాగ్లింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు. ఈరోజు అదుర్స్. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈవెంట్ కొన్ని రోజుల పాటు గుర్తుంటుందని నవ్వుకోకుండా ఉండలేను అన్నారు. ముఖ్యంగా ఈ కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది, చచ్చిపోయాను నిన్న. అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు అంటే మనకు కొంచెం మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో మనం ఎవరూ చూడలేదు. అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు. ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఎన్ని బాధ్యతలు ఉంటే 175 నియోజకవర్గాలు, ఆల్మోస్ట్ ఒక ఇన్ని పార్లమెంట్లు, 25 పార్లమెంట్లు, ఒక రాష్ట్రం, ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు. ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్యను ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు, అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ సింపుల్ ఐ కెన్ సే వావ్.
అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను. నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు. సభ్యులు చర్చలు మాత్రమే కాకుండా మానసిక ఆనందం కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొని తమ ప్రతిభా ప్రదర్శన చేశారు. అసెంబ్లీకి హాజరు కాకుండా వచ్చినట్లుగా సంతకం చేసి సైలెంట్గా వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేల ఆనందాన్ని కూడా కోల్పోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.